హాజీపూర్ మండలంలో శుక్రవారం నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. మండలంలోని హాజీపూర్, సబ్బేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పడతనపల్లిలోని రాంపూర్ ఆవాస విద్యాలయంలో మొత్తం 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సబ్బేపల్లిలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 188 మంది, పడతనపల్లిలోని రాంపూర్ ఆవాస విద్యాలయంలో 250 మందితో కలిపి మొత్తం 438 మందిలో ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా మొత్తం 438 మంది పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు మంచినీటి వసతి, విద్యుత్ సౌకర్యం, వైద్య సదుపాయాలు కూడా కల్పించారు. 2 చీఫ్ సూపరింటెండెంట్, 2 డిపార్ట్మెంటల్ అధికారులు, 22 మంది వరకు ఇన్విజిలేటర్లు, సిట్టింగ్ స్క్వాడ్ బృందంతో పాటు స్పెషల్ స్క్వాడ్ ఎంఈఓ తిరుపతి రెడ్డిలు పరీక్షా కేంద్రాలని పరిశీలించారు. హాజీపూర్ ఎస్ఐ గోపతి సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయగా పోలీసులతో పాటు పాఠశాలలోని పరీక్షా పరిశీలకులు విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో తనిఖీలు జరిపి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల వెంట రాగా వారిని నిండుగా ఆశీర్వదించి పరీక్షా హాల్లోకి పంపించారు. అలాగూ పాఠశాల ఆవరణలో ఉన్న ఆలయాల్లో దర్శనాలు చేసి పరీక్షలు బాగా రాసేలా చూడాలని మొక్కుకున్నారు. మొత్తం మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. తొలి పరీక్ష కావడంతో ఉదయం 8:30 నుంచే విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పిల్లలు పరీక్ష రాసి బయటకు వచ్చేంత వరకు సెంటర్ల సమీపంలో పడిగాపులు కాశారు.